ఇక ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ఆంధ్రజ్యోతిలో ఈడు నిన్న కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడాడు ఈ బిడ్డ మునీర్ అనమాట మనోడి పేరు. భారత్పై అణుబాంబులు వేస్తాడంట, మేము మునిగితే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తాం. ఇట్లా ఉంటుందండి పాకిస్తాన్ యొక్క బుద్ధి. ఎలా ఉంటుందంటే కుక్కతోక వంకర అని ఊరికే అనరు. మీరు సరిగ్గా పాకిస్తాన్ మ్యాప్ కూడా చూస్తే ఇలా కుక్కలానే ఉంటుంది సేమ్ అది. సో అదే ఇప్పుడు ఈ మాటలు ఈ నోటి నుంచి వచ్చినాయి కాదు, ఆ ట్రంప్ కూడా అనిపించి ఉంటాడు 100%. ఇక వరద సమస్యకు శాశ్వత పరిష్కారం, ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం. మంచి ఇనిషియేషన్ ఇదైతే. అందరికీ బాస్ అనుకునేవారు భారత్ వృద్ధిని ఓరవటం లేదు. భారత్ సూపర్ పవర్గా మారడాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ట్రంప్ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు. రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని వెల్లడి. ట్రంప్కి కొంత వార్నింగ్ ఇచ్చారు ఈయన. నాంపల్లిలో ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ అంటండి. దేశంలోనే తొలి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధం. పీపీపీ విధానంలో 102 కోట్లతో నిర్మాణం, 2000 గజాల్లో భవనం, 10 అంతస్తుల్లో పార్కింగ్, 250 కార్లు, 200 టూ వీలర్స్ పెట్టుకోవచ్చు అంట. బాగానే ఉంది ఇది. దీని గురించి కూడా మాట్లాడదాం. దీని గురించి మన మంత్రులు మంగళగిరి పోయారంట. వీళ్ళకి కొండపల్లి బొమ్మలు అందిస్తున్న జనసేన ఎమ్మెల్సీ. ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలీప్యాడ్లో దిగిన మంత్రులు. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మంగళగిరి వెళ్ళాలంటే ఫ్లైట్లోనే వెళ్ళాలి అధ్యక్ష. అసలు వీళ్ళు కార్లు రోడ్డు వాడట్లేదు అనుకుంటగా, ఫ్లైట్ తప్ప అదే హెలికాప్టర్ తప్ప ఇంకోటి కనపడట్లేదు వీళ్ళకి. సో ఇవి ఆంధ్రజ్యోతిలో కనపడుతున్నాయి.